హైదరాబాద్ హైటెక్స్ లో ఘనంగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, సినీ ప్రముఖులు. విమానయాన భద్రతపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష. విమాన ప్రమాదంపై పౌర విమానయాన శాఖ బ్రీఫింగ్. అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని పౌర విమానయాన శాఖ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని వెల్లడి. దుర్ఘటనపై వెంటనే 5 సభ్యుల కమిటీని ఏర్పాటు చేశామని రామ్మోహన్ నాయుడు ప్రకటన. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. గోదావరిలో తెలంగాణకు వచ్చే నీటి వాటా తగ్గించే కుట్ర జరుగుతోందని ఆరోపణ. రాజకీయ కారణాలతోనే కాళేశ్వరం ప్రాజెక్టు లొకేషన్ మార్చారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపణ. గత ప్రభుత్వ అవినీతిని బయటపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీజేపీ. రేపటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన. కెనడా, క్రొయేషియా, సైప్రస్ దేశాల్లో 5 రోజుల పాటు టూర్. కననాస్కిస్లో జరగనున్న G7 సదస్సుకు హాజరు. చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా. 2025 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ విజేతగా సౌతాఫ్రికా. కంగారులను 5 వికెట్ల తేడాతో మట్టి కరిపించిన సఫారీలు. అద్భుత శతకంతో రాణించిన మరక్రమ్. మరో 5 రోజులు రాష్ట్రంలో వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉంటాయన్న వాతావరణ శాఖ.